దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదంగా అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదం గుర్తింపు పొందింది. ఈ ప్రమాదంలో 265 మంది మరణించారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ప్రమాదానికి కారణాలను గుర్తించారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ వైఫల్యం ప్రధాన కారణమని నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వైఫల్యం వల్ల ఇంధన వడపోత అంటే ఫ్యూయల్ ఫిల్టర్ అడ్డుపడి ఇంజన్కు ఇంధన సరఫరా నిలిచిపోయి విమానం ఎగరలేక కూలిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై బ్లాక్ బాక్స్ విశ్లేషణ, ఇతర సాంకేతిక అంశాల పరిశీలన ద్వారా మరింత స్పష్టత రానుంది. FADEC సిస్టమ్ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. FADEC అంటే ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్. ఆధునిక విమానాల్లో ఇంజిన్ నియంత్రణకు కీలకమైన డిజిటల్ వ్యవస్థ. ఇది ఇంధన సరఫరా, థ్రస్ట్, ఇంజిన్ ఉష్ణోగ్రత వంటి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ విమానం సాఫీగా, సురక్షితంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యవస్థ పైలట్ ఆదేశాలను ఆధారంగా తీసుకున్నప్పటికీ కీలక సమయాల్లో స్వయంచాలకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పైలట్కు దీన్ని ఓవర్ రైడ్ చేసే అవకాశం లేకపోవటం దీని ప్రత్యేకత. FADEC సిస్టంలో సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, హైడ్రాలిక్ యాక్యుయేటర్లు ఉంటాయి. ఇవి ఇంజిన్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ డేటాను విశ్లేషించి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటాయి. ఈ సిస్టమ్ వల్ల ఇంధన దక్షత మెరుగవటం, ఇంజిన్ ఆయుష్ పెరగడం వంటి ప్రయోజనాలుంటాయి. అయితే ఈ విమాన వైఫల్యానికి ముఖ్యమైన కారణాలు ప్రాథమిక నివేదికల ప్రకారం FADEC వైఫల్యం వల్ల ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ కావటం, ఇంజిన్కు ఇంధన సరఫరా ఆగిపోవటం ఈ ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తుంది. ఈ వైఫల్యానికి సంభావ్య కారణాలు ఈ విధంగా ఉండొచ్చని భావిస్తున్నారు. మొదటిది సాంకేతిక లోపం. FADEC సిస్టంలోని సెన్సార్లు లేదా ECUలో సాఫ్ట్వేర్ లోపం లేదా హార్డ్వేర్ లోపం ఉండొచ్చు. ఇది తప్పుడు డేటా రీడింగులకు దారితీసి ఇంజిన్ నియంత్రణను అడ్డుకోవచ్చు. రెండోది ఫ్యూయల్ ఫిల్టర్ సమస్య. ఇంధనంలో కలుషితాలు లేదా నాణ్యత లోపం వల్ల ఫిల్టర్ అడ్డుపడి ఉండొచ్చు. ఇది FADEC సిస్టమ్ సరిగా స్పందించలేని పరిస్థితిని సృష్టించుంటుంది. 3. విద్యుత్ సరఫరా వైఫల్యం. ఈ సిస్టమ్కు అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి దాని పనితీరు ఆగిపోయి ఉండొచ్చు. 4. మరొకటి నిర్వహణ లోపాలు. విమానం రెగ్యులర్ మెయింటెనెన్స్ సమయంలో FADEC సిస్టమ్ లేదా ఫ్యూయల్ సిస్టమ్ను సరిగా తనిఖీ చేయకపోవటం కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు. FADEC వైఫల్యం వల్ల ఇంజిన్కు ఇంధన సరఫరా ఆగిపోవటం, విమానం థ్రస్ట్ కోల్పోవటం జరిగి ఉంటుంది. ఈ పరిస్థితిలో పైలట్కు సిస్టమ్ను ఓవర్ రైడ్ చేసే అవకాశం లేకపోవటం వల్ల విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటన విమానయాన రంగంలో FADEC సిస్టమ్లపై ఆధారపడటం, వాటి విశ్వసనీయతపై కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే భవిష్యత్తు సిఫార్సులు ఏ విధంగా ఉండాలంటే ఈ ప్రమాదం నేపథ్యంలో ఈ క్రింది చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో కొన్ని చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ. ఫ్లైట్ డేటా రికార్డ్, కాక్పిట్ వాయిస్ రికార్డు ద్వారా ప్రమాదం ఖచ్చితమైన కారణాలను గుర్తించాలి. FADEC సిస్టమ్ తనిఖీ. అన్ని విమానాల్లో FADEC సిస్టమ్లను సమగ్రంగా పరీక్షించి లోపాలను సవరించాలి. ఇంధన నాణ్యత నియంత్రణ. ఇంధన సరఫరా వ్యవస్థలో కలుషితాలు లేకుండా కఠిన నాణ్యతా నియంత్రణ చర్యలు అమలు చేయాలి. పైలట్ శిక్షణ. అత్యవసర పరిస్థితుల్లో FADEC వైఫల్యాన్ని ఎదుర్కోవటానికి పైలట్లకు అదనపు శిక్షణ ఇవ్వాలి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే విమాన ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.